ఎవరిని తప్పుడు విమర్శలు చేయకూడదన్న కాన్సెప్ట్ తోటి అందరూ వెళ్ళారు, ప్రతి ఒక్కళ్ళు చూశారు. ఆ రోజు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు, ఇదే వర్రా రవీందర్ రెడ్డి, ఇదే ఇంటూరి రవికిరణ్, ఇదే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు. ఐ స్టిల్ రిమెంబర్ జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ హైదరాబాద్ ఎక్కడికో ఒక కార్యక్రమానికి వస్తే మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ నారా బ్రాహ్మణి గారు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, వాళ్ళందరూ కలవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్కి ఆ ఫోటోని పెట్టి ఎంత ఎంత చండాలంగా అసలు మాట్లాడారని నేను చెప్పలేను. ఆ రోజు చర్యలు తీసుకుని ఉంటే మేబీ ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, వైసీపీ వారు కూడా సద్విమర్శలు చేసి ఉండేవాళ్ళేమో అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎనీవే, బట్ల రామారావు గారు, విల్ గో టు దట్ డిస్కషన్ అగైన్. రామారావు గారు, సో ఇద్దరు ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్పుకున్నారు అంటే, నేను ఒక వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీ పార్టీ సిద్ధాంతం ప్రకారం మీరు వాళ్ళ సూపర్ 6 మీద విమర్శిస్తారా, విమర్శించండి. బడ్జెట్ మీద విమర్శిస్తారా, విమర్శించండి. తప్పులు చేస్తున్నారంటారా, తప్పులు చేస్తున్నారని చెప్పండి. కానీ ఇటువంటి భాషని మాట్లాడుతూ ఇటువంటి వ్యక్తిత్వ హననాన్ని, ఎందుకంటే మళ్ళీ వైసీపీ వాళ్ళందరూ ఒక మాట చెప్తారు, అప్పట్లో బోండావమ్మ నేను తొక్కేస్తాను అది ఇది అని అసెంబ్లీలో అని అన్నాడు, మిగతా వాళ్ళు ఇలా మాట్లాడారు కాబట్టి. అందులో ఇక్కడ బూత్ అయితే కనబడలేదు. అందులో విమర్శ చేసింది జగన్మోహన్ రెడ్డిని, ఒక మగాడిని, ఆడవాళ్ళని కాదు. సో ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళిద్దరూ పడినటువంటి బాధ మీకు కళ్ళ కట్టినట్టు చెప్పారు. మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకొని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అన్న పేరుతోటి మీ కార్యకర్తలు జీతాలు తీసుకొని ఇటువంటి తప్పుడు పనులు చేశారన్నది ససాక్ష్యంగా ఈరోజు బయటపడింది. మీరేం చెప్తారు దానికి ప్రజలకి? ముందుగా నమస్కారం అండి. బీఆర్కే న్యూస్ వారికి, అట్లాగే ఈ ప్యానల్ గా సభ్యులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుండి పాల్గొన్నటువంటి అనూష గారికి, అట్లాగే జనసేన పార్టీ నుండి వచ్చిన కీర్తన గారికి ముందుగా నమస్కారాలు. మరి మనం చూస్తా ఉన్నామండి, ఈ సోషల్ మీడియా అంశం అనేది ఈరోజు ప్రధాన అంశంగా తీసుకొని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీదనే ఈరోజు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అనేది వాస్తవం. సోషల్ మీడియా విషయానికి వస్తే ఇది ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు ప్రధానమైనటువంటి ప్రచార సంధానంగా ఈరోజు సోషల్ మీడియా తయారైంది. గతంలో కూడా సోషల్ మీడియాలో అనేక మంది అన్ని రకాల పార్టీల వాళ్ళు పెచ్చరిల్లి మాట్లాడినటువంటి మాట వాస్తవం. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సజ్జా అజయ్, అట్లా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కిరా కార్పి చేపల పులుసు తయారు చేసేటటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి అంశాలు కానీ, చాలా అంతకుముందు కూడా పట్టాభి గారు మాట్లాడినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి కౌంటర్ గానీ వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉండేటటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో స్పందించినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, ఏదైతే వర్రా రవీందర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఈ యొక్క విమర్శల్లో మనం కొన్ని ఆలోచించాలి. గతంలో వైజాగ్ కేంద్రంగా వర్రా రవీందర్ రెడ్డి పేరుతోటి ఫేక్ ఐడి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో కొంతమంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులు చాలా నీచమైనటువంటి పోస్టింగ్లు పెట్టినప్పుడు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి మనం చూస్తా ఉన్నాం, ఈరోజు సజ్జల భార్గవను, అర్జున్ రెడ్డి గారిని, అట్లాగే మనకు ఇప్పుడు చూస్తుంటే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వీళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళ మీద కక్షపూరితంగా చేసేటటువంటి చర్యలు తప్పితే ఎలాగా రామారావు గారు, ఎలాగ సార్ కక్షపూరితంగా ఏ విధంగా అనగలుగుతున్నారు? అసలు చూసినటువంటి వ్యాఖ్యలు